నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ. అద్భుత అవకాశాలకు రహదారిగా తీర్చిదిద్దారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రశంస. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరైనా ఈ జన్మలోనే అనుభవిస్తారన్న సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంనైనా సాధారణ భక్తుడిగానే స్వామివారిని దర్శించుకుంటానని వెల్లడి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతు పురాణంపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహ జ్వాలలు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా నీకు నీ శిష్యులకు బుద్ధి రాలేదని జగన్పై తీవ్ర వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్ను అద్భుత అవకాశాలకు రహదారిగా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశంలో ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్ప్రెస్కు కొత్త శక్తి ఊపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైందని, ఇది భారత నారీ శక్తికి బలమైన ప్రతిబింబమని ప్రధాని అన్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు అని కొనియాడారు. ప్రస్తుత కళలను వాస్తవంగా మార్చి 2047 నాటికి వికసిత భారత సంకల్పాన్ని సాధించే దిశగా దేశం వేగంగా దూసుకు వెళ్లేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకమైనది. అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపై దృష్టి సారిస్తుంది. కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండటంతోనే 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందదు. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం అని ప్రధాని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్లో కీలక చర్యలు తీసుకుంటారని ప్రధాని తెలిపారు. ప్రత్యేకించి సరుకు రవాణా కారిడార్లు, హైస్పీడ్ రైలు కారిడార్లు, టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, నగరాలకు బలమైన ఆర్థిక పునాదిని అందించడానికి మున్సిపల్ బాండ్లను ప్రోత్సహించడం వంటి చర్యలన్నీ వికసిత భారత వృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేస్తాయన్నారు. ऐतिहासिक है। इसमें देश की नारी शक्ति का सशक्त प्रतिबिंब झलकता है। महिला वित्त मंत्री के रूप में निर्मला जी ने लगातार 9वीं बार देश का बजट प्रस्तुत करके नया रिकॉर्ड बनाया है। अपार अवसरों का राजमार्ग है। ये बजट वर्तमान के सपनों को साकार करता है, भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है। ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है। साथियों, आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी। जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक, टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं। ये बजट ट्रस्ट बेस्ड गवर्नेंस और ह्यूमन सेंट्रिक अर्थरचना के विजन को साकार करता है। एक ऐसा यूनिक बजट है जिसमें फिस्कल डेफिसिट कम करने, इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है। తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల పవిత్రమైన ప్రాంతం. మేము వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టాం. ప్రక్షాళనలో భాగంగానే శ్యామలరావును పంపాం. అప్పుడే శ్యామలరావు ఎన్డీడీబీ నివేదిక అడిగారు. కల్తీ నెయ్యి ఘటనపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడా. జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పా. నేను మాట్లాడాక నానా యాగి చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు.
కల్తీ నెయ్యి ఘటనలో దర్యాప్తు కోసం సిట్ వేశాం. నేను క్షమాపణలు చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళనేమనాలి? వైసీపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. శ్రీవారు నేను నమ్మే దేవుడు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు నేను సామాన్య భక్తుడినే. వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి శ్రీవారిని ఎప్పుడూ దర్శించుకోలేదు. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు. తిరుమలలో మహాపాపం చేశారు, అపచారం చేశారు. అనిల్ కుమార్ సింఘాల్ బదిలీపై ఇప్పుడు మాట్లాడను అని సీఎం తెలిపారు. నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా, వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 కేంద్ర బడ్జెట్ దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలను ప్రకటించారు. భారతదేశ ఆర్థిక చరిత్రలో మొదటిసారిగా ఆదివారం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పార్లమెంటులో 9వసారి ఆర్థిక ప్రణాళికలను సమర్పించిన సీతారామన్కు ఒక వ్యక్తిగత మైలురాయిగా నిలిచింది. లోక్సభలో బడ్జెట్ను ఆవిష్కరించిన సీతారామన్ ఆర్థిక వృద్ధిని కొనసాగించడం, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం, ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల నుంచి యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చే సుంకాల ఒత్తిడితో సహా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడం వంటి చర్యలను వివరించారు. High value and technologically advanced CIE. This can range from lifts in a multi-storied apartment or firefighting equipment in multiplexes, large or small, and to tunnel boring equipments for building metros and high-altitude roads. I also propose a scheme for container manufacturing to create a globally competitive container manufacturing ecosystem with a budgetary allocation of 10,000 crores over a 5-year period. For the labor-intensive textile sector, I propose an integrated program with 5 subparts. 1. The National Fiber Scheme for Self-Reliance in Natural Fibers, such as silk, wool and jute, man-made fibers and new age fibers. Textile expansion and employment scheme to modernize traditional clusters with capital support for machinery, technology upgradation and common testing and certification centers. 3. The National Handloom and Handicraft Program to integrate and strengthen existing schemes
and ensure targeted support for weavers and artisans. వైసీపీ డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి హితవు పలికారు. తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డులో అపవిత్రత జరిగిందని సిట్ నిర్ధారించింది, కానీ ఏమీ లేదని వైసీపీ అసత్య ప్రచారాలు మొదలుపెట్టిందని తెలిపారు. మంత్రిగా శాఖలో పనిచేయకుండా బోగస్ మాటలతో కాలం గడిపిన అంబటి రాంబాబు అకారణంగా సీఎం చంద్రబాబు నాయుడుపై బూతులు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాంబాబు వ్యాఖ్యలను వారి నాయకుడు ఖండించకపోగా తెలుగుదేశం నాయకులపైనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తిరుమల లడ్డులో ఆవు నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వాడారని, అందులో జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేదానికి తాము కట్టుబడి ఉన్నామని, సిట్ నివేదికలో ఎక్కడ జంతు అవశేషాలు లేవని చెప్పారో వైసీపీ నాయకులు నిరూపించాలని డిమాండ్ చేశారు. నిండు శాసనసభను కౌరవ సభ చేసిన నీ శిష్యుల చర్యల్లో మార్పు రాలేదని అన్నారు. అర్హత లేని కంపెనీకి ఎందుకు నెయ్యి సరఫరా చేసే టెండర్ కొనసాగించారని ప్రశ్నించారు. దొంగే దొంగ అన్న చందంగా చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని, బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. వైకాపా డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళకు వెనత పెట్టిన విద్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి లడ్డూలో అపవిత్రత జరిగిందని చెప్పి లోకమంతా విశ్వసించింది. సిట్లో కూడా నిర్ధారణ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సిట్లో ఏమీ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టుకున్నారు. దానిలో భాగంగా నిన్న మంత్రిగా చేశాడు. ఆయన ఇప్పుడు కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండించున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విద్వేషాలు ఇచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమలలో లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు. దానిలో రకరకాల కెమికల్స్తో మీరు చేశారు. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. సిట్టు నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము చెప్తాం. మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి, పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో ఆ సభని కౌరవ సభగా మార్చి మీరు మాట్లాడిన మాటలకి పతనం అంచుకు మీరు వెళ్ళారు. ఈరోజు మీ శిష్యులు ఈరోజు అంబటి కావచ్చు మిగతా వాళ్ళు గారు మాట్లాడేది మీ పతన పరాకాష్ఠకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే, దేవుడి విషయంలో మేము ఎక్కడ రాజీ పడం. మీరు చేసిన తప్పుల్ని అంగీకరించాలి. మీ వెనక ఎవరెవరు ఉన్నారో సుబ్బారెడ్డి పిఏకి చిన్న అప్పనకి అకౌంట్లోకి 4,60,00,000 పైసలు డబ్బులు ఎందుకు వచ్చినాయి? అర్హత లేని కంపెనీకి మీరు ఎందుకు టెండర్లు సప్లై చేసే అవకాశం ఇచ్చారు? ఆ కంపెనీలో అర్హత లేదు, కల్తీ ఉందని 2022లో వస్తే మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుడు. ఆయన భక్తుల్లో మీరు కల్తీ చేసి ప్రసాదాన్ని తినిపించి ఈరోజు మీరు దొంగే దొంగ, ఈరోజు క్రెడిట్ చోరీ అంటారు. తప్పుడు పనులు చేసి మీరు అలాంటి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు. చాలా హాస్యాస్పదం. మేమైతే ఒకటే చెప్తున్నాం, మీ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విశ్వాసాలు లేకుండా రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మేమైతే ఈ లడ్డులో మాత్రం మీరు కల్తీ చేసేమాట వాస్తవం. దానికి మీరు ఏదన్నా కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఖండించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్యంగా దూషించటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రియాజ్ మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలు ఖండించవలసిన వైసీపీ నాయకులు దాన్ని కూడా కులాన్ని అంటగడుతున్నారని విమర్శించారు. కూటమి అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుతో దించుకునే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోయి
ఈ విధంగా మాట్లాడటం అనేది అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇప్పటికే ప్రజలు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు 11 సీట్లు ఇచ్చారు. ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో 0 సీటుకో 1 సీటుకో మీకు పరిమితం చేసే టైము దగ్గరలోనే ఉంది. ఎందుకో ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీనిలో నుంచి నిజ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా డైవర్స్ పాలిటిక్స్కి కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని రుద్దుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కులాల్ని మతాల్ని ఆపాదించటం, వాళ్ళని దీంట్లోకి లాగటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరినైతే వీళ్ళు లాగాలని కోరుకుంటున్నారో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. వైసీపీ పార్టీ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ ప్రజలకి మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను. కారు కూతలతో దబాయింపులతో డబ్బులిచ్చి తగాదా కొనుక్కున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి గలీజు మాటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీఎం చంద్రబాబుపై రాయని అలవి కాని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ శ్రేణులపై అచ్చోసిన ఆంబోతుల మీకు మీ చంద్రబాబుకు నేను కాదు కదా, నా కుక్క కూడా భయపడదని మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సిట్ నివేదిక అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నిజం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసివేయకపోతే తానే ఆ పని చేస్తానని బయలుదేరిన అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. టీడీపీ చర్యలకు నిరసనగా దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీడీపీ నిరసన సెగకు కళ్ళు తాగిన కోతిల కారులో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై బూతుల కుంపటి రగిల్చారు. మీడియాలో అంబటి రాంబాబు మాటలు హల్చల్ కావడంతో బగ్గుమన్న టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఓ మహిళ అంబటి రాంబాబు ఇంటి ముందు నిరసన తెలుపుతుండగా వైసీపీ మహిళలు ఆమెపై దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వేలాది మంది నాయకులు కార్యకర్తలు చీపుర్లు కోడిగుడ్లతో అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లోని వాహనాలను ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఫైబర్ గ్లాస్ షీల్డ్ నడుమ అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి టీడీపీ శ్రేణుల దాడి నుంచి తప్పిస్తూ వజ్ర వాహనంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు పదవి లేనప్పుడు కూడా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, అవతలి వారిని వెటకారంగా మాట్లాడటం, అసభ్య కోతలతో నాటకీయంగా మాట్లాడుతూ రెచ్చిపోతుంటాడు. 2025 జూన్ 4న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంలో మీ అంతు చూస్తామంటూ పోలీసులపై దురుసుగా వ్యవహరించాడు. జూన్ 18న పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టివేసి పోలీసులపై దాడి చేసినంత పనిచేశాడు. నవంబర్ 12న పీపీపీ విధానంలో వైద్య కళాశాలల కేటాయింపును నిరసిస్తూ చేపట్టిన నిరసనలో అనుమతి లేదన్న పోలీసులపై చిందులు తొక్కాడు. తాజాగా సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడటంతో పాటు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వెకిలితనంతో వ్యాఖ్యానించాడు. అంబటిపై చర్యలకు ఆయన నివాసం ముందు టీడీపీ శ్రేణులు 6 గంటలకు పైగా ఆందోళన చేశారంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. రాజకీయ విమర్శలు, పరిపాలనా లోపాలపై హుందాగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం అంబటి రాంబాబు లాంటి నాయకుల వల్ల టోటల్గా రాజకీయ నాయకులంటేనే ప్రజలు గాండ్రించి ముఖాన ఉమ్మేలా వ్యవహరించడం సిగ్గుచేటు. మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత జోగి రమేష్కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి ముందు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు. భారీగా మోహరించిన పోలీసులు
ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మైలవరం, విజయవాడ పశ్చిమ, జీకొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుండి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముట్టడికి వస్తున్నాయని తెలిసి జోగి రమేష్ ఇంట్లో నుండి పారిపోయారు. దాడి సమాచారం తెలుసుకుని వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేష్ నివాసంలోకి వెళ్ళగా టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం కూడలి వద్దకు చేరుకొని నిరసన కొనసాగించారు. ఇబ్రహీంపట్నం ఆంజనేయ స్వామి ఆలయంలో నిన్న పూజలు నిర్వహించిన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కల్తీ నాయకత్వంలో నడుస్తోంది. మంత్రి లోకేష్కు చిప్ దెబ్బతింది. బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి. తిరుపతి లడ్డు కల్తీ అన్నావు, పరకామని కేసు అన్నావు, కల్తీ మద్యం అని కేసు పెట్టావు. కల్తీ మద్యం కేసుపై మాట్లాడుకోవడానికి చంద్రబాబు, లోకేష్ రండి. సొంత సిట్టు వేసుకొని నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందారు అంటూ పెట్టిరేగి మాట్లాడారు. టీడీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పూజా కార్యక్రమాలు నిర్వహించాను అంటూ జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయడానికి వీలులేని భాషలో మంత్రి లోకేష్ను దూషించారు. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దుబ్బింది. ఇది తక్కువ కదా వల్ల ఏంది ఏమి రాజకీయాలు చేయటం? దేవుణ్ణి, గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతామన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామని కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు, రెండు కాదు. తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గ గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామా? ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహిభావం, మీరంటే అబద్ధాలు, మోసాలు, కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం, దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని చూస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి. పౌరుల జీవన శైలిని మార్చేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహకరించేలా ఉంది అన్నారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా బడ్జెట్ ఉంది. 2047 వికసిత భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉంది. టెక్స్టైల్ సెక్టార్కు, పర్యాటకానికి, హాస్పిటాలిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది. కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయి. డేటా సెంటర్లకు పన్నులు మినహాయింపులు 2047 వరకు పెట్టారు. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు వస్తున్నాయి. ఈ కారిడార్లు ఏపీని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. హైస్పీడ్ రైళ్లు వస్తే అమరావతి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ 4 సిటీలు 5 కోట్ల జనాభా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డైనమిక్ జోన్గా తయారవుతుంది. డెడికేటర్ రేర్ ఎర్త్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చారన్నారు. ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఇటీవల ఒక హిస్టారిక్
FTA with the యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు మనం బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో, అదే మాదిరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. MSMEలు ప్రమోట్ చేయడంలో, స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇటీవల నేను దావోస్లో చూశాను. టెక్నాలజీ వీఆర్ నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో AI ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ కోసరం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది. అన్ని ప్రాంతాలు లేకపోతే అందరు ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకొక పక్కన మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల 3 హై-స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు కవర్ అవుతుంది. ఒక పక్కన హైదరాబాద్, చెన్నై. హైదరాబాద్, చెన్నై వచ్చినప్పుడు అమరావతి, తిరుపతి, చెన్నైకి వెళ్తుంది. ఈ రెండు వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు, చెన్నై. అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు, చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ టు తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్కి కావాల్సినవి కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క ISM 2.0, దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పీట వేసినట్టు అవుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికోసం 2.0 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు. మన దగ్గర పెద్ద ఎత్తున టెక్స్టైల్ అంతా కూడా ప్రాధాన్యత ఉంది. కాటన్ పండిస్తున్నాం. టెక్స్టైల్ వల్ల, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన వాళ్ళకి చాలామందికి ఉపాధి వస్తుంది. దిస్ ఏ గుడ్ మూవ్. ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఇంకొక పక్క టూరిజం, హాస్పిటాలిటీ, దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే టూరిజం ఉండాలి, టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. హాస్పిటాలిటీకి భారతదేశం పెట్టిన పేరు, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటాలిటీ స్టేట్ ఇది. దీనికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాషు, కోకోనట్, కోకో, శాండల్వుడ్
ఈ 4 మనకు చాలా ముఖ్యమైన పంటలు. కోకో వీఆర్ నెంబర్ 1. అదే మరి ఇంకో పక్క క్యాషు, కోకోనట్ కూడా మనకు చాలా వరకు ఉంది. ఇంకొక పక్కన క్యాషు ఉంది, ఇంకో పక్క శాండల్వుడ్ ఉంది. దీంతో కాఫీ కూడా కలుపుతున్నాం, అరకు కాఫీ. ఇవన్నీ కానీ వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకొక పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ఈ నెల 2వ తేదీ జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల వేదిక మీకోసం కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డిఆర్ఓ చిన్న ఓబులేస్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు రావద్దని కోరారు. జిల్లా అవతరణ దినోత్సవం వేడుక ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఏర్పడి రేపటికి 57 సంవత్సరాలు అవుతుంది. మరి జిల్లా ఏర్పాటు అయిన సందర్భంగా పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. మీటింగ్లో ప్రేయర్ సాంగ్, కల్చరల్ యాక్టివిటీసు, మన జిల్లా ఏర్పడిన నాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు తెలియపరుస్తూ విఐపీస్ యొక్క ముఖ్య సందేశాలు ఉంటాయి. మనకు స్టేజ్ ఒకటే కాబట్టి కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు అందులో పాల్గొంటున్నారు. అందువల్ల సోమవారం జరిగేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ డేను ఆ రోజు రద్దు చేసి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఆనరబుల్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని జిల్లా ఏర్పడిన సందర్భంగా ఆనంద సంతోషాలు అందరితో పంచుకోవాలని నేను కోరుతున్నాను. అద్దంకి నియోజకవర్గం ముప్పవరం క్యాంపు కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేసి సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని సూచించారు. మురికిపూడి లలితమ్మ, ధర్మవరం, గోవాడ, కుంచపు పెద్దిరాజు, కొత్తపాలెం, మంగళగిరి జోషి ప్రకాష్, పుల్లల ప్రశాంత్, కోటవారిపాలెం, ఉదాని వెంకటేశ్వర, యలమాసు మహాలక్ష్మమ్మ, బల్లవరపాడు, మహాలక్ష్మమ్మ, బల్లవరపాడు, 73,773 నవమోతు ప్రసాద్ 890. పేద వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర అన్నారు. అమ్మనబ్రోలు, రాపర్ల, మెట్టువారిపాలెం గ్రామాల్లో పర్యటించిన సుచిత్రకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అమ్మనబ్రోలులో ఎరుషలేము నగరం కాలనీలో 7 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పింఛన్ల పథకానికి శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఆ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచి పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్నారని కొనియాడారు. లబ్ధిదారులందరూ చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉండాలని కోరారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ నివేదిక కూడా స్పష్టం చేసిందని, తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్షించబడతారని పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, రైతు విభాగం అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి ఈదర వెంకట కృష్ణారావు, రాపర్ల పార్టీ అధ్యక్షులు ఉండ్రాల వెంకటేశ్వర్లు, యూనిట్ ఇన్ఛార్జి మెట్టు సుబ్బయ్య నాయుడు,
సొసైటీ చైర్మన్ గంగిరెడ్డి రమణారెడ్డి, డాకా శ్రీనివాసరెడ్డి, అమ్మనబ్రోలు సొసైటీ అధ్యక్షులు మారెల జనార్దన్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెబ్బై 75 సంవత్సరాల వయస్సులో రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మాతృమూర్తిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న రాంబాబు మహిళా లోకాన్ని కించపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలుగు భాషకే కలంకితమైన మాటలు మాట్లాడి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారన్నారు. వైసీపీకి ప్రజల గుణపాఠం చెప్పినా అంబటి రాంబాబు లాంటి వాళ్లకు బుద్ధి రాలేదన్నారు. ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న అంబటి రాంబాబు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఎంతో అభివృద్ధి చేస్తూ, ఎంతో కష్టపడుతూ 24 గంటలు రాష్ట్రం గురించి ఆలోచించి ఆయన, లోకేష్ గారు, మనం మంత్రివర్యులు లోకేష్ గారు ఎంతో కష్టపడి, మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి వాళ్ళు ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తూ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటే, ఎప్పుడో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి దాని మీద సిట్ విచారణ దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకు అనుగుణంగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసుకున్నటువంటి దానికి ఆ ఖండించడం పోనిచ్చి, అటువంటి వాటి మీద ఇంకా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఆ సోషల్ మీడియాలో వాళ్ళుగా మాకే మీరు మాట్లాడింది తప్పు అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో వాళ్ళుగా అనుభవించుకోవటం చాలా హేయమైన చర్య. అట్లనే నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని అంటే వాడని పదజాలం అది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మినిస్టర్గా, ఎక్స్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం నిజంగా హేయమైన చర్య. అటువంటి విషయంలో ఇంకా ఆయన ఎవరన్నా మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు అలా మాట్లాడటం, దాన్ని మళ్ళా సమర్థించుకుంటూ మళ్ళీ రెండోసారి మీటింగ్ పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు దమ్ము, ధైర్యం ఇట్లాంటి ఏమన్నా వాళ్ళకి ఉంటే వాళ్ళు నిజంగా వచ్చి జరిగిన ఈ నెయ్యి సంబంధించిన దానిలో కల్తీ దానిలో కూర్చొని వాళ్ళు టీడీపీ వాళ్ళు కూర్చొని ఒకసారి వాళ్ళకి వీళ్ళకి ఏం జరిగిందనేది విశ్లేషణ చేసుకుంటే మంచిది. కానీ వాళ్ళుగా ఏదో కల్తీ జరగలేదని అనునించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద ఆయన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఇటువంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇది వైసీపీ వాళ్ళు ఇంకా దిగజారుడుతనానికి నిదర్శనం. వాళ్ళు ఈసారి ఇట్లానే మాట్లాడుతూ ఉంటాం. అట్లానే మన వాళ్ళు వాళ్ళ అధ్యక్షులు వారు జగన్ గారు వాటిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ఒక సీటు కూడా రాదని అనుకుంటా ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళు దీనికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీనికి బాధ్యత వహించి వాళ్ళు సారీ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుతో దించుకునే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోయి ఈ విధంగా మాట్లాడటం అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇప్పటికే ప్రజలు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు 11 సీట్లు ఇచ్చారు. ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో 0 సీటుకో 1 సీటుకో మీకు పరిమితం చేసే టైము దగ్గరలోనే ఉంది. ఎందుకో
ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీనిలో నుంచి నిజ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా డైవర్స్ పాలిటిక్స్కి కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని రుద్దుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కులాల్ని మతాల్ని ఆపాదించటం, వాళ్ళని దీంట్లోకి లాగటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరినైతే వీళ్ళు లాగాలని కోరుకుంటున్నారో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. వైసీపీ పార్టీ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ ప్రజలకి మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు విషయంలో అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించు రాంబాబు గారు, మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన వయసు 75 సంవత్సరాలు ఎంతో శక్తివంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో 24 గంటలు ఒక పోరాట యోధుడిలాగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో రోజు రోజుకి ముందడుగు వేస్తున్న తరుణంలో ఇలాంటి సందర్భంలో మీరు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటము నీ కర్మగాలి, నీ దురదృష్టము అని చెప్పడం జరిగింది. ఆలోచించండి రాంబాబు గారు, మీరు ఫ్లెక్సీ రగడ ఉంది, ఆ రగడకి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదో ఫ్లెక్సీ వేసుకుంటారు, అలాగనే మీ వాళ్ళు ఎన్నో చోట్ల ఫ్లెక్సీలు వేస్తారు, అలాగనే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఎన్నో చోట్ల ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. ఒక చిన్న ఫ్లెక్సీ రగడ మీద ఇంత రాద్ధాంతం చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటే కూడా అది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిగా ఉంది. ఎన్డీఏ కూటమిలో చూస్తూ మాత్రం ఊరకుండరు. నీకు 24 గంటలు లేకపోతే 48 గంటల్లో నీకు సినిమా ఏదో చూపిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 75 ఏళ్ల వయసు గల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తి గురించి నిన్న ఒక ఆంబోతు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాధ కలిగిందంటే, అతని వయసును కూడా లెక్క చేయకుండా, అతని పెద్దరికాన్ని కూడా లెక్క చేయకుండా బూతులు మాట్లాడింది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఒళ్ళు బలిసిన కుక్కలాగా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటారని చెప్పైతే అనుకోమాకు రాంబాబు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు పద్ధతి కలడు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా ఓర్పు పాటిస్తూ ఉన్నారు. ఆయన లాంటి వ్యక్తి కాదు చూడండి అంటే రాత్రే నిన్ను స్వర్గీయ రాంబాబు చేసేవాళ్ళు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు పద్ధతిగా బేషరతుగా క్షమాపణ చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి గురించి గుంటూరులో నువ్వు ఎక్కడైతే మాట్లాడావో అదే సర్కిల్లో వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం, మిమ్మల్ని గతంలో ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం కారణమే మీరంటే భయపడి ప్రజలు మీ రౌడీజాన్ని, మీ మాట తీరుని, మీ నాయకుల వ్యవహార శైలిని చూసి భయపడి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రోజున మీరు అధికారంలో లేకపోయినా కానీ మీ ప్రవర్తనలో ఏ మార్పు లేదు, మీరే అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున వెంటనే అంబటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరోసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి మాటలు, ఇలాంటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఈసారి భారీ మూల్యం అయితే చెల్లించుకుంటారని చెప్పి తెలియజేస్తారు. 75 సంవత్సరాల వయసు గల మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి అనేక రకాలుగా తపన పడుతూ ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో
ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పనికిమాలిన వాళ్ళు మాజీ మంత్రులుగా చేశారు. ఆయన గురించి గౌరవంగా ఎట్లా మాట్లాడాలో తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు ఆయన పైన చేయటము, ఆయనకి ఇంకా ఆయన్ని అగౌరవపరచడం అనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఆయనకి ఎక్కడైతే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో 24 గంటల లోపు వచ్చి అక్కడే క్షమాపణ చెప్పి ఆయనకి చెప్పకపోతే దాని గురించి పర్యవసానం రాష్ట్రం మొత్తము ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉంచుకొని ఆ పార్టీని 11కి డిసైడ్ అయిపోయారు. ఇంకా కూడా ఈసారి రావు మీకు. అటువంటి వ్యక్తుల్ని గౌరవప్రదంగా పెద్ద ఆయన్ని ఇట్లా అన్నారు కాబట్టి వెళ్ళి గౌరవం కాపాడుకొని ఆయన క్షమాపణ చెబితే మర్యాదగా ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల చర్యలకి బాధ్యులు అవుతారు. మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇష్టం లేక ఆ తిరుపతి లడ్డు విషయంలో కానీ ఇంకోటి అన్ని అక్రమాలు చేస్తున్న వాటిని బయట పెడుతున్నందుకు తప్పుదారి పట్టించడానికి, వాటినన్నిటిని నిర్వీర్యం చేయడానికి మీరు కావాలని జనాల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ కేసులను పక్కదారి పట్టించడానికి కావాలని చర్యలు చేస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే దీన్ని రాష్ట్ర ఉద్యమంగా తీసుకొని మేము చాలా దూరం తీసుకెళ్ళటానికైనా వెనకాడమని తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ తెలుగు భాషకే కళంకితం లాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు నేడు సమాజంలో కూడా సామాన్య పదాలుగా మారిపోయే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని లకారాలతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు మళ్ళీ కేసులు పెట్టుకోండి దేనికైనా సిద్ధమని చెప్పి మాట్లాడుతున్నాడంటే అంటే నువ్వేమైనా సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్తున్నావా, లేకపోతే ప్రజల తరపున పోరాటం చేసి జైలుకి వెళ్తున్నావా? నువ్వు లకారాలు మాట్లాడి సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడి ఈ రకంగా నువ్వు సభ్య సమాజాన్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను బట్టి నువ్వు జైలుకి వెళ్తున్నావు. నువ్వేదో విడుదలైతే మళ్ళీ నీ కార్యకర్త నుంచి ఊరేగింపు తీసుకెళ్తారు. అంటే నువ్వు మాట్లాడిన మాటను సమర్థిస్తున్నట్టు, నీ నీచ సంస్కృతిని సమర్థిస్తున్నట్టు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు కదా, రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ఎంత దూరంగా అధికారానికి పెడితే ఈ తెలుగు సమాజం అంత బాగుపడుతుందనే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంబటి రాంబాబు విషయంలో మా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పార్టీ వైసీపీ పార్టీయే బూతుల పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అదే భాష అబ్బుతుంది తప్పితే ఒక మంచి పరిపాలన చేద్దామే, ప్రజలకు మేలు చేద్దాం అనేది లేకుండా పొద్దుగూకులు ఈ లకారం భాష ఇట్లాంటి వాళ్ళ విలువ వాళ్ళే పోగొట్టుకుంటా ఉన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారైనా ఈ విషయంలో ఖండించకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలను తెలుసుకుంటా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం తొందరలో మళ్ళీ కూడా చేస్తారు. మన 11 సీట్లు వచ్చి ఈసారి 6 సీట్లకు 5 సీట్లకు పడిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలుస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు మన రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వాళ్ళు దావోసి కానీ అనేక దేశాలు తిరిగి మన పెట్టుబడులు తీసుకొస్తా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు తలంపుతూ ఉంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఏ విధంగా ఎగ్గొడతామా, ఈ రాష్ట్రాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలి, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వైసీపీ పార్టీ తత్తలాడుతుంది. ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. ఇలాంటి ఉడుతూపులకు భయపడేది ఏం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన పట్టాభి గారు సినిమాలో డైలాగ్ ఒకటి బోస్ డీకే అనే దానికి వాళ్ళు విపరీత అర్థం తీసి ఆయన ఆ రోజు కొట్టి వాళ్ళ కుటుంబాన్ని చేసి పార్టీ ఆఫీస్ని డిస్ట్రాయ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా బాధలు పెట్టి జైలు పాలు చేశారు. అలాగే వాళ్ళు అలాంటి సంస్కృతి మేము పోకుండా ఎంత సమయం పాటిస్తున్నా కానీ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒకటి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రం అశాంతి నెలకొల్పుతూ ఉన్నారు వాళ్ళు. ఇది తీవ్రంగా ఖండిస్తాము. రాష్ట్రంలో తగిన గుణపాఠం చెబుతారు. మా మహిళలు కానీ కూటమి ప్రభుత్వం కూడా మంచికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళవేళ్ళ కృషి చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన మహిళా జాతి తలదించుకునేటట్టు అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం అనేది రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లి ఎవరికైనా తల్లిని అవమానిస్తే మానవ జాతి మనుగడే ఉండదు. పిచ్చి కుక్క లాంటి అంబటి రాంబాబు కూతురు పెళ్లి చేసి అమెరికా నుంచి వస్తూ తిరుపతి వెళ్ళి మాకంటే కూడా తిరుపతి లడ్డు ఈ టైంలో చాలా బాగుందని చెప్పిన ఆయన
ఏమో పాపం వైసీపీ వాళ్ళు కూడా కొంచెం మనసు మారిందేమో అని అనుకున్నాం. మేము తెలుగుదేశం వాళ్ళు ఏం తప్పు చేసామని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫ్లెక్సీలు కట్టాం, మీ నాయకుడిని కానీ మిమ్మల్ని కానీ మేము విమర్శించలేదు కదా. లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఫ్లెక్సీ ఒకటి కట్టాం. అది మా గవర్నమెంట్లో మేము కట్టుకున్నాం. మీకేంది వచ్చేలా ఫ్లెక్సీ తీసేయాలని చెప్పి మీరు దుర్భాషలాడటం, అక్కడికి వచ్చి మహిళల్ని తూనలాడటం చేశారు. అయినా సహించాం, ఎందుకంటే మా సంస్కృతి అది. తల్లి అన్న, చెల్లి అన్న, అన్న, తమ్ముడన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంస్కృతి అడ్డం రారు. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడిని అంత మాట అన్నాక మేము అనగలం. ఏమని? నీ తల్లిని అనగలం, నీ చెల్లిని అనగలం, నీ పెళ్ళాన్ని కూడా అనగలం, నీ నాయకుడు పెళ్ళాన్ని కూడా అనగలం. కానీ అది మా సంస్కారం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మారరు. మేము ముందు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, ఇలాంటి అరాచకుల్ని ఇంకా ఎందుకు మానవ సమాజంలో తిరగనిస్తున్నారని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ని అడుగుతా ఉన్నాం. ఎంతమంది అయితే మీ పార్టీ నాయకులు మీరు మాట్లాడితే నాలుకలు తెగ్గొస్తాం. అమరావతి జేఏసీ ప్రారంభమైంది ప్రకాశం జిల్లాలోనే. అదే ప్రకాశం జిల్లా తెలుగు మహిళలు, స్థానిక మహిళలు కలిసి మీ ఇళ్ల మీదకి వచ్చి నీతో పాటు మీ జగన్ను కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రకాశం జిల్లా తెలుగు మహిళలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తస్మాన్ జాగ్రత్త. వైసీపీ నాయకుడు, గుంటూరు జిల్లా నాయకుడు అంబటి రాంబాబు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, అట్లా ఆయన ఎన్నో 70 సంవత్సరాల పైన మనిషిని అందరాని మాట్లాడటం దేశ అంత సిగ్గుచేటు. తిట్లు అట్లాంటివి అంటే ఆనందంగా ఉంది వాళ్ళకి. అది అసలు వైసీపీ అధ్యక్షుడు దాన్ని సమర్థించడం చాలా పెద్ద తప్పు, నేరము. తల్లిదండ్రులు మంచి దావతే పిల్లలు కూడా పోతారు. అట్నే అధ్యక్షుడు మంచి దావలో పోతుంటే మిగతా కార్యకర్తలు కానీ కూడా ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు తిట్ల పోటీలు కావాలనుకుంటే, తిట్లు బాగా తినాలంటే సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టినట్టు తిట్ల పోటీలు పెడతాం. వైసీపీ వాళ్ళే ముందు వస్తారు, అందరి నుంచి వాళ్ళల్లో ఎవరు వస్తారో చూసుకోవాలా. అందువల్ల వాళ్ళకి ఇదే చదువుతుంది. ఎక్కువ ప్రాపకాండ చేయడం కూడా వాళ్ళు, ఎందుకంటే తిట్టితే దీన్ని అందరూ ఖండిస్తారు, నాకు ప్రాపకాండ వచ్చింది అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు. అది తప్పు. జనమందరూ ఇట్లాంటి మనుషుల ఇంకా వైసీపీ ఇంకా మారలేదా అని ఉంటారు. మొన్న ఇంకోసారి కూడా పోలీసుల్ని ఈ వదలము, మేము ప్రభుత్వం వచ్చినాక అనే మాట అంటున్నారు. ఏం వదలరు, ఏం చేయరు, ఏం చేస్తారు వాళ్ళు? వదలమంటే ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా పట్టుకొస్తాం, రిటైన్ వాళ్ళు పట్టుకొస్తా ఉన్నారు. ఇది బాగానే ఉంది. స్వర్గానికి పోయిన వాళ్ళని ఎట్లా తీసుకొస్తారో అది మాకు అర్థం కావట్లేదు. దానికి ఎవరెవరిని పంపించి వాళ్ళని తీసుకొస్తారో అక్కడికి పోయినా వదిలిపెట్టమంటున్నారు. కాబట్టి వాళ్ళని ఎవరు తీసుకొస్తారో వైసీపీ నాయకులు వెళ్ళి తీసుకొస్తారా స్వర్గానికి పోయిన వాళ్ళని? పోలీసు అది చెప్పాలా? మీరు ఇంతగా బాగా తిట్టాలి అనుకుంటే కొడాలి నాని, మీలో ఎవరెవరు బాగా ముందుకు వస్తారో ముందు మీరు తేల్చుకుంటే వాళ్ళ తర్వాత సంక్రాంతికి పోటీలు పెడుతుంటారు, ముగ్గుల పోటీలు. అట్లానే మీ తిట్ల పోటీలు అనేవి పెడతాం. వైసీపీ నాయకులకే రాష్ట్ర ప్రైజ్ వచ్చింది, సెంట్రల్ ప్రైజ్ కూడా వాళ్ళకే రావచ్చని ఇదన్నది. ఎందుకంటే ఇదివరకు వాళ్ళు అట్లా తిట్టడంలో రోజా గారు కానీ వీళ్ళందరూ బాగా, యాదవ్ గారు కానీ, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, అట్లానే కొడాలి నాని కానీ ఇవన్నీ తిడుతుంటే జగన్కి అదొక ఆహారంలాగా, భోజనం కాకపోయినా తిట్లే అతనికి ఈ తిడుతుంటే కమ్మని ఆహారంగా పోతున్నట్టు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి తల్లిగారి పైన ఒక మాజీ మంత్రి, వైకాపా పార్టీ సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను ఒంగోలు ఐటీడీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల మీద చేయకూడదు. ఒక చిల్లర రాజకీయ నాయకుడు వల్లే అంబటి రాంబాబు వ్యాఖ్యలు అనేది ఒక ముఖ్యమంత్రి వర్యుల మీద చేయటం అనేది చాలా బాధాకరము. ఇటువంటి పద్ధతి అనేది ఒక వైకాపా పార్టీలోనే ఉంది. ఆ పార్టీ అంటేనే బూతు పార్టీ. బూతు పురాణాలతో ఆ రాజకీయ నాయకులు అనేది ప్రత్యర్థి పార్టీల మీద రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వైకాపా పార్టీ రప్ప అంటూ బెదిరిస్తూ ఉన్నారు చాలా మీటింగుల్లో. ఇదే టీడీపీ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇదే విధంగా టీడీపీ కార్యకర్తలు కూడా చేయదలుచుకుంటే 3 సంవత్సరాల్లో వైకాపా పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేడు. ఎందుకు చేతగాని మాటలు ఈ విధంగా మాట్లాడటము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తప్పితే ఒక పార్టీ రాజకీయ విధి విధానాలు నచ్చకపోతే వాటి మీద పోరాడాలి. ప్రజల కోసం లేదు, పోరాడలేదు, మేము ఇది చేయగలము నెక్స్ట్ అనేది చెప్పాలి. కానీ అలా చెప్పకుండా లేదు, మేము వస్తే రప్ప నరుకుతాము లేదా ప్రత్యర్థి పార్టీలని బండబూతులు తిడతాము అంటూ రెచ్చిపోతే ఇప్పటికీ
వైకాపా పార్టీపైకి 11 సీట్లు వచ్చినాయి. రాబోయే ఎన్నికల్లో ఆ 11 కూడా రాకుండా 0 సీట్లతో కూడా సరిపెట్టుకుని రాంబాబు గారు మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒంగోలు ఐటీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. నువ్వు వ్యక్తిగతంగా కుటుంబ వ్యవస్థల మీద కామెంట్ చేయడం అనేది నీ విజ్ఞతకు నీ రాజకీయ పరిజ్ఞానానికి వదిలేయడమే కాకుండా నువ్వు ఇప్పటికైనా కానీ నీ పద్ధతి మార్చుకోకపోతే అంబటి రాంబాబు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. రాజకీయంలో విలువలతో విశ్వసనీయతతో పనిచేస్తే రాజకీయాల్లో గౌరవంగా భవిష్యత్తులో కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడతాయి. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాట్లాడిన ఒక మాట, ఆ మాట నేను చెప్పలేను. ఎందుకంటే అది మాకు సభ్యత సంస్కారం మా ఇంట్లో మా పెద్దలు కానీ మా వ్యవస్థ కానీ మా రాజకీయ పార్టీ కానీ మా నాయకుడు గౌరవనీయులు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్య జనార్దన్ గారు మాకు నేర్పలే ఎట్లా పడితే అట్లా మాట్లాడమని. కానీ నువ్వు ఏం మాట్లాడావో తెలుసా? అదే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీకి అప్పుడు అధికార ప్రతినిధి ఉన్నటువంటి పట్టాభి గారు బోసిడీకి అంటే విద్యార్థులకు సంబంధించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? బోసిడీకి అని తెలుగులో అర్థం చెప్పాడు. చెప్పి సభ్య సమాజం తలదించుకునేటట్టుగా పిల్లలకు కూడా ఆ పదాలు నేర్పేటట్టుగా మాట్లాడాడు. మేము అట్లా మాట్లాడాం. నేను ఆ పదం కూడా ఇప్పుడు వాడదలుచుకోలే, మా నాయకుడిని మేము కించపరచుకోదలుచుకోలే. ఇప్పటికైనా అంబటి రాంబాబు నువ్వు మతమెక్కి పువ్వెక్కి తల బిరుచుకెక్కి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉన్నావు. పద్ధతి మార్చుకో. రాజకీయాలు విశ్వసనీయత మీద జనాలకు సేవ చేసే దాని మీద మిమ్మల్ని నమ్మి మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఏ పార్టీ అయినా. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యపై ప్రభుత్వ అక్రమ సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు సిఐటియు కార్యాలయంలో సుందరయ్య అరెస్టుపై కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏలూరు డిపోలో అక్రమాలు జరిగాయని దానికి బాధ్యులుగా ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యను నిందితుడిగా చేస్తూ సస్పెన్షన్ చేశారన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించమని అనేకసార్లు కోరినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. కార్మిక వర్గాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ అక్రమ సస్పెన్షన్ అని దుయ్యబట్టారు. వెంటనే అక్రమ సస్పెన్షన్ ఎత్తివేసి సర్వీస్లోకి తీసుకోవాలని, లేని ఏళ్ల ప్రజా ఆందోళన చేపడతామని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, కార్యదర్శి శ్రీనివాసులు, ఎస్డబ్ల్యూఎఫ్ రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మామూలు మనం ఈరోజు స్టేషన్కి పోతే 4 రోజులకు 5 రోజులకు వస్తాం. పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత అది వస్తాడో లేదు కూడా చెప్పలేని పరిస్థితి. అంత దుర్మార్గమైన యాక్ట్ పెడతా ఉన్నారు ఈరోజు. మోడీ లేబర్ కోడ్ల సారాంశం ఇదే. ఎవరైతే ఒక 4 సార్లు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాగాలం కనపడి వాళ్ళ శ్రీనివాస్ లీనా 4 సార్లు పాల్గొన్నాడు అని టీవీల్లో కనుక పత్రికలు కనుక వస్తే ఇతని మీద రౌడీ యాక్ట్ పీడీ యాక్ట్ పెట్టి జైలు వేసి అంటే ఇక మాట్లాడేవాళ్ళు ఉండరు, ఇంకా ప్రశ్నించేవాళ్ళు ఉండరు. అది అలాంటి దుర్మార్గమైనటువంటి చట్టం ఈ లేబర్ కోడ్స్లో ఉంది అనేది మనం గమనించాలి. లేబర్ కోడ్స్లో ఉంది కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి అమలు చేసేటువంటి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా, కార్పొరేట్స్కి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం క్రింది స్థాయి నుంచి బలమైనటువంటి ఐక్య ఉద్యమాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీలో ప్రధానంగా దాదాపు 9 సంఘాలు 10 సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఐక్యం చేయాలి. ఐక్యం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అనేది మన గమనంలో పెట్టుకోవాలి. లేదు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ధర్నా చేస్తేనే ఇది పరిష్కారం కాదు. నిరంతరం మీడియా, సోషల్ మీడియాలో, పత్రికా రంగంలో సస్పెన్షన్ రద్దు చేయాలని చెప్పి ప్రతి చోట నుంచి విస్తృతంగా ధర్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పత్రికా ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ సుందరయ్య గారిని నవంబర్ 21వ తారీఖు అక్రమంగా సస్పెండ్ చేసింది యాజమాన్యం. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేయకుండా అక్రమంగా సస్పెండ్ చేసిన సుందరయ్య గారిని వెంటనే లిఫ్ట్ చేసి అదే డిపోలో ఉద్యోగం ఇవ్వాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం రీజనల్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు అక్రమ సబ్స్టెన్స్ వ్యతిరేకంగా అన్ని సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయిన వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మొత్తం కూడా ఇది అన్యాయము, దుర్మార్గ చర్య, వెంటనే యాజమాన్యం కానీ ప్రభుత్వాలను పట్టించుకొని ఏదైతే అక్రమంగా సస్పెండ్ చేశారో సిహెచ్ సుందరయ్య రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే లిఫ్ట్ ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అట్లా చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన మూల్యం ప్రభుత్వం యాజమాన్యం చెల్లించుకుంటుందని
అంత దూరం పోకుండా పరిష్కారం చేయాలని, లేని వల్ల ప్రజా పోరాటంగా ఈ ప్రజా పోరాటంగా ఆందోళన చేస్తామని స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా కమిటీ తెలియజేస్తారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని 55 మంది అర్జీదారులు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలపై వినతులు సమర్పించారు. నిబంధనలను అనుసరించి ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, పరిశుభ్రత అనే అంశాలపై ఒంగోలు గద్దలగుంట రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అసోసియేషన్ ఫౌండర్ తోట రామస్వామి అన్నారు. గాంధీబొమ్మ సెంటర్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. 4 ఏళ్ల నుండి పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఇప్పటికి 2 సార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి 3వ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా పేదలు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న పనని, అందుకోసం డాక్టర్లను ఒక చోటుకు తీసుకువచ్చి వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు, మందులు అందించడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత, పర్యావరణం, నిరుద్యోగ సమస్య లాంటి సమస్యలను తీసుకొని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. టీం సభ్యుల సహకారంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి కొల్లా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ శెట్టి వెంకటేశ్వర్లు, మలగా రాజేంద్ర ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. చల్లటి తీపి తినదు, చల్లటి డ్రింక్స్, ఐస్ క్రీమ్, స్వీట్, చాక్లెట్. టీవీలో పడగా మాస్క్ తీసుకెళ్ళి బీపీ కూడా బాగానే ఉంది. పచ్చి కూరగాయలు ఉడకబెట్టుకొని బాగా లోపలికి బయటకు గారు పట్టేస్తారు. ఇది గారు పట్టడం వల్ల ఏమైందంటే నీళ్ళు కారడం కానీ 3, 4 తర్వాత 9, 4, 1 సైజ్ తగ్గించాం కదా.
గద్దలగుంట రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం అనే ఒక సంస్థని స్థాపించి స్వచ్ఛంద సంస్థని అప్పుడు మెడికల్ క్యాంపు అంటే వృద్ధులకి అందరికీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వైద్య సేవను అందించడం జరిగింది. దరిమిలా మన హనుమంతరావు గారు, చిట్టి వెంకటేశ్వర గారు, మన ప్రసాద్ మలిశెట్టి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చిట్టి వెంకటేశ్వర వైస్ ప్రెసిడెంటు, హనుమంతరావు గారు ఏమో సెక్రటరీగా ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ ఏమో జాయింట్ సెక్రటరీగా, నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉండి లాస్ట్ ఇయర్ కదా 24లో మళ్ళీ ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా గదలగూడ గ్రామాల్లో ఎంతోమంది ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకున్నారు. కారణం ఏమిటంటే ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా ఖరీదైపోయింది. మనం ఒక హాస్పిటల్కి పోయినా కూడా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది మినిమం. అలాంటిది ఇక్కడ మంచి మంచి డాక్టర్లు, పేరున్న డాక్టర్లను ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళ చేత ఉచితంగా వైద్య సేవ అందించడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది 3వ గ్రేట్ ఆర్గనైజేషన్లో జరుగుతున్నటువంటి 3వ మెడికల్ క్యాంపు. ఇది కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరూ పేషెంట్స్ వస్తున్నారు. ఈ 32 డివిజన్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి వైద్య సేవల్ని ఉపయోగించుకోవాల్సిన అందరినీ కోరడం జరిగింది. మా మామగారు తోట రామస్వామి గారు ఫస్ట్ ఫౌండర్గా ఇక్కడ గ్రేట్ని స్థాపించారు 2022లో. దానికి స్పందించి నేను రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య, వైద్యము, పర్యావరణం, పారిశుధ్యము, ఉపాధి ఈ రంగాల్లో అందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో సేవా తత్పరతతో భాగ్యంగా మేము పనిచేస్తున్నాం. ఇక్కడ పర్యావరణ పరిశుభ్రతతో భాగంగా ఈ చుట్టుపక్కల ఏరియాలన్నిటికీ కూడా మొక్కలు నాటాం, పెంచి పోషించే విధానం కూడా మేమే చేపట్టాం. అదే విద్యారంగంలో ఎక్కడైతే స్కూల్ డ్రాప్అవుట్ బాయ్స్ ఉంటారో, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆయా యజమాన్యాలు విద్యా సంస్థలతో మాట్లాడి వారికి ఫీజు కొంచెం రాయితీ ఇచ్చే ఏర్పాటుతో కూడా చేస్తున్నాం. ఆ పద్ధతిలో కూడా మేము వారికి సహాయం చేస్తున్నాం. అదేవిధంగా వైద్యంలో కూడా సంబంధిత వ్యాధుల యొక్క హాస్పిటల్స్ యాజమాన్యంతో మాట్లాడి వారికి అక్కడ ఇబ్బందులు ఏదైనా ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వారితో మాట్లాడి వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పిస్తూ ఆ విధంగా ఇది 3వ మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఉపాధి ఎవరైతే చిన్న చదువులు చదువుకొని ఆగిపోయి ఉంటారో వాళ్ళకి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళకి ఆ పిల్లల యొక్క క్యారెక్టర్ గురించి తెలియజేసి వాళ్ళకి రికమెండ్ చేస్తూ వాళ్ళకి కూడా ఉపాధి చేసే సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఆ విధంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఏర్పడిన సంస్థ ఇంకా ముందుకు వెళ్తూ అందరిని కూడా కలుపుకొని పనిచేసే విధానంలో ఇది 3వ మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపు. ఈ మెడికల్ క్యాంపులో 12 మంది పైగా విభాగాల డాక్టర్లు, కార్డియాలజీ మొదలు ఈఎన్టీ మొదలుకొని అన్ని రకాలు, ఆర్థో, అన్ని స్పెషాలిటీస్, అగర్వాల్, నేత్ర అందరూ ఒకరని కాదు అన్ని రకాల వైద్య విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో మాకు సహకరించి సేవలు చేస్తూ ఉన్నారు. ఉచిత మందుల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. స్పందన కూడా బాగా ఉంది. గద్దలగుంట వాసులు, పరిసర ప్రాంత వాసులు ముఖ్యంగా ఈ గాంధీ పంప్ సెంటర్లో పెట్టిన ఉద్దేశంలో మా దళిత సోదరులు, హరిజన సోదరులు పక్కన కలిసి ఉంటారు. గాంధీ పంప్ సెంటర్ అంటే ఆ ఉద్దేశంతోనే గతంలో వేరే సెంటర్స్లో రామాలయం సెంటర్ అట్లా పెట్టున్నాము. ఈ సెంటర్లో పెట్టి అన్ని రకాల ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళందరి సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. అందరూ అలాగే సహకరించి ప్రెస్ వాళ్ళు అందరూ చక్కగా కార్యక్రమం నిర్వర్తించేలా చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మా ధన్యవాదాలు మరొకసారి. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు 55 మంది లబ్ధిదారులకు 56 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పేదల పట్ల సీఎంకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని, పేదలకు వైద్యం అందించి ఆదుకోవటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. సరిగా చూడండి రైట్. చూడాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ. అద్భుత అవకాశాలకు రహదారిగా తీర్చిదిద్దారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రశంస. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరైనా ఈ జన్మలోనే అనుభవిస్తారన్న సీఎం చంద్రబాబు నాయుడు.
సీఎం నైనా సాధారణ భక్తుడిగానే స్వామివారిని దర్శించుకుంటానని వెల్లడి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతు పురాణంపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహ జ్వాలలు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా నీకు నీ శిష్యులకు బుద్ధి రాలేదని జగన్పై తీవ్ర వ్యాఖ్యలు. డి న్యూస్లో నేటి మాట. జీవితం విలువ పెంచుకొని తోటివారి పట్ల ప్రేమ కరుణతో ఉండాలి. ఎందుకంటే లైఫ్ వర్త్ ముఖ్యం కానీ నెట్ వర్త్ కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.